ఆచి చికెన్ మసాలా 61 ఏళ్లు నిండిన వీఆర్ఏ వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వీఆర్ఏ వారసులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగుల వల్లే రేవంత్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తూ కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ జీవో 81/85 జారీ చేసిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. హలో ఏదేదో చేస్తుంటారు రాజకీయాలు. ఎందుకంటే పేరు చెప్పేది రాజ్యాంగం, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఉద్యమాలు చేస్తే గృహ నిర్బంధాలు చెప్తున్నారు, ప్రజా సంఘాలను పక్కన నిరుద్యోగుల మీద గృహ నిర్బంధం పెట్టినట్టు నేను వచ్చి పార్లమెంట్ సెషన్ నాడు నిరుద్యోగుల ఉద్యమం చేపడతా, ఏ నిర్బంధం పెడతావు చూస్తా, మా నిర్బంధం పెడితే నీ విషయం కూడా మేము ఆలోచిస్తామని చెప్పి ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాం. కాబట్టి టీఆర్ఏ ఉద్యోగులకు వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు కూడా అవి అడిగితేనే మేము కనీసం వీళ్ళకి అందిస్తున్నాం. ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. అందులో కూడా నోటిఫికేషన్ వేయాలి. అన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలి. ఇవన్నీ సమస్యల మీద ప్రజలందరూ కూడా ఉద్యమించాలని చెప్పి పిలుపునిస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా అనేక మార్లు చెప్పడం జరిగింది. కృష్ణన్న గారు ప్రస్తుతం ఏ విధంగా అయితే ఇచ్చేదాకా ప్రయత్నం చేస్తారు. లేకపోతే ప్రభుత్వం మెడలు వంచి ఈ రోజు ఉద్యోగం వచ్చేదాకా